సార్ నమస్తే అండి. నమస్తే. నిన్న మనం మీడియాలో చూసాం పాస్టర్ అభినయ్‌కి సంబంధించిన విజువల్స్. సో, అది చూసినప్పుడు వెంటనే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గుర్తొచ్చారు. అదే మాట అభినయ్ అని కూడా అన్నారు. ఆహ్, నన్ను ఆయనలాగే చంపేద్దాం అనుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే పేరు చెప్పారాయన. ఆ విజువల్స్ చూసిన తర్వాత మీకేమనిపించింది? అంటే కారులో ఉండగా అటాక్ జరిగింది. కత్తులతో దాడి చేశారు. హ్మ్. కత్తులతో దాడి చేశారు. తీవ్రమైన గాయాలే అయ్యాయి. అయ్యాయి. గాయాలయ్యాయి. అంటే దాడి చేసిన వాళ్ళ వైపు నుంచి ఇప్పటివరకు ఎందుకు జరిగింది అనే దానికి సంబంధించి వాళ్ళేమీ ప్రకటన చేయలేదు. అంటే దాడి చేసిన వాళ్ళనైతే పోలీసులు అరెస్ట్ చేయలేదు గానీ, ఆయనతో పాటు ఉన్న అనుచరుల్ని అరెస్ట్ చేశారనేది వాళ్ళని వినిపిస్తోంది. అరెస్ట్ చేశారు. దాడి చేసిన వాళ్ళెవరో ట్రాక్ అవ్వలేదు, ట్రేస్ అవ్వలేదు. వాళ్ళ వైపు నుంచి అంటే ఒక బెదిరింపు ప్రకటనైనా కనీసం ఉండాలి. అంటే క్లెయిమ్ చేసుకుంటూ ఒక ప్రకటన ఉండాలి. దీనికోసం మేము ఇలా చేస్తున్నాము ఆ! అని. అంటే అతను ఈ పని చేసినందుకు నిరసనగా మేము అతన్ని చంపాలనుకున్నాం అని అయినా చెప్తూ ఒక ప్రకటన రావాలి. ఇప్పుడు ఒక ఇష్యూ జరిగింది గతంలో. దారాసింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఆస్ట్రేలియాకు చెందినటువంటి క్రైస్తవ మత బోధకుడి కుటుంబం మొత్తాన్ని తగలబెట్టాడు. తగలబెట్టారు. తగలబెట్టిన సందర్భంగా ఈయన మత మార్పిడులను ప్రేరేపిస్తున్నాడు. అందుకని నేను టార్గెట్ చేసి ఆ ఫ్యామిలీని చంపేశానని ఆయన ఏదో ప్రకటన చేశాడు. క్లెయిమ్ చేసుకున్నారాయన. అలాంటి క్లెయిమ్ చేసుకునేటువంటి ప్రోగ్రామ్ ఏదైనా ఉంటుందా అంటే అది ఇప్పటిదాకా రాలేదు. రాలేదు. అయితే ఇతను సేఫ్‌గానే ఉన్నాడు. ఉన్నాడు. ఇతని మీద కూడా అలాంటి అనుమానాలు ఉండుండొచ్చు. ఆయన భరోసా పార్టీ అధ్యక్షుడిగా అదే ఉన్నారు. పొలిటికల్ ఏరియాలో కూడా ఉన్నాడు అతను. హ్మ్. పొలిటికల్ ఏరియాలో ఓ పొలిటికల్ పార్టీ పెట్టాడు. కేఏ పాల్ గారు కూడా పార్టీ పెట్టాడు. అలాగే ఈయన కూడా ఓ రాజకీయ పార్టీ పెట్టాడు. అంటే మీరు మతబోధకులుగా ఉండి రాజకీయాలు ఎలా మాట్లాడతారు అని కూడా గొడవ కావచ్చు. అంటే వాళ్ళు ఓట్లు కన్సాలిడేట్ చేసే ప్రయత్నం ఏదైనా చేస్తున్నాడా ఇతను అనే డౌట్ ఉండుండొచ్చు ఆ ఎమ్మెల్యే గారికి. హ్మ్. ఈ కన్సాలిడేట్ చేసి బేరానికి వస్తాడా, లేకపోతే ఇంకేదైనా ప్రయోజనం ఉందా, ఈ ఓట్ల ఆధారంగా నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవ ఓట్ బ్యాంక్ ఆధారంగా ఏదైనా కొన్ని పదవులు, అంటే చిన్న చిన్న పదవులే కావచ్చు, అక్కడి నుంచి మొదలుపెట్టి ఏదైనా ఒక మ్యాప్ ఉందా వీళ్ళకి, ఇలాంటి 100 సందేహాలు కలగడానికి అవకాశం ఉంది. అసలు పార్టీని ఎందుకు ఎలో చేయాలి అనేది కూడా కావచ్చు. అంటే ఈయన క్రైస్తవ మత బోధకుడుగాను ఉన్నారు. భరోసా పార్టీ అధ్యక్షుడిగాను ఉన్నారు కాబట్టి, ఏ వైపు నుంచి ఈయనపై దాడి జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? అతనికి పొలిటికల్గా కొంత జ్ఞానం ఉంది, అలాంటి జ్ఞానం ఉండరాదు అనేది వీళ్ళ ఉద్దేశం. సరెండర్ అయి ఉండాలి మీరు, మా అదుపాజ్ఞల్లో ఉండాలి తప్ప మీరు సొంత రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉంటే మాకు ప్రమాదం. అలాంటి ఉద్దేశంతోనే ఈ అటాక్ జరిగింది. అంటే ఇదేదో ఆర్థిక కారణాలతో జరిగిందా లేకపోతే ఏమిటనేది పోలీసులు చెప్పాలి. అంటే ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు గారి పైన ఈయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే ఆయనేమో వెంటనే మాట్లాడి అలా దాడి జరగడం బాధాకరం, దురదృష్టకరం అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రవీణ్ విషయంలో కూడా అదే జరిగింది. అంటే అతని పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది. ఆయన తాగుబోతూ ఆయన తాగటం వల్లనే ఇలా జరిగింది. ఆయన బండేసుకుని ఆ ట్రావెల్ మొత్తం ఎలా 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 ఆయన మద్యాన్ని కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఈ కథనాలన్నీ విపరీతంగా జనంలోకి పంపు చేశారు. అయితే దీనికి కౌంటర్ నెరేటివ్ కల్పించే ప్రయత్నం కూడా కొంతమంది దళితులు చేశారు. అలాగే క్రైస్తవ మతానుయాయులు కూడా కొంత ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ మాటని బయటికి రానివ్వకుండా వీళ్ళు అడ్డుకోగలిగారు, కంట్రోల్ చేశారు చాలా వరకు. కంట్రోల్ చేశారు. ఆ ఏరియాలోనే వాళ్ళకి కౌంటర్ పార్టులను కూడా తయారు చేసుకున్నారు వీళ్ళు. తయారు చేసుకుని ఇప్పుడు ఈ విషయంలో కూడా ఎమ్మెల్యే గారి తరఫున మాట్లాడే క్రైస్తవులు ఉండుంటారు అక్కడ. వాళ్ళని తీసుకొస్తారు రేపు పొద్దున. ఎమ్మెల్యే గారు దేవుడు, ఆయనే మాకు, ఆయనలో మేము ప్రభువుని చూస్తున్నాం అని మాట్లాడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఆశ్చర్యపోనవసరం లేదు. లేదు అంటారు. అంటే మనిషి సరుకుగా మారిపోయాడు. కార్పొరేట్ ప్రపంచంలో మనిషి కూడా సరుకుగా మారిపోయాడు. ఎవరినైనా కొనుగోలు చేయొచ్చు. మనం ఒకసారి కొద్దిసేపు పాస్టర్ వర్షన్‌లో చూద్దాం. ఎందుకు ఈ మధ్య కాలంలో పాస్టర్స్ పైన దాడులు జరుగుతున్నాయి? పాస్టర్లుగా ఉంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. పాస్టర్లు కూడా సరెండర్ అయి ఉండాలి వాళ్ళకి.
సరెండర్ అయి అంటే ఉండి ఇప్పుడు ఒక హిందూ మతానికి సంబంధించిన ప్రవచనకర్తలు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ప్రవచనాలు ప్రవచించేటప్పుడు ఆ రోజులు అంటే దేవుళ్ళు ఏం చేశారు? దానికి సంబంధించి ఎటువంటి మంచి జరుగుతది? ఎటువంటి చెడు జరుగుతదనేది దేవుళ్ళ పేరు తీసి అంటే ఏం జరిగింది? ఇవన్నీ చెబుతూ ఉంటారు. అలానే ఒక క్రైస్తవ మత బోధకుని మనం చూసుకున్నాం అనుకోండి. బైబిల్‌లో అసలు ఏం జరిగింది? ఇవన్నీ ఇప్పుడు జోడించి చెప్పడం ఏ కామనే ఏ గదా! మతానికి సంబంధించిన జ్ఞానం ఆ మతస్థులతో మాట్లాడితే ప్రమాదం కాదు. అది దాటి అంటే పక్క మతం గురించి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడే ప్రమాదం మొదలవుతుంది. హ్మ్. ఇక్కడ ఈయన పొలిటికల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కూడా తన బోధనల్లో మిక్స్ చేస్తున్నాడనేది వాళ్ళ డౌట్. పాడేరులో ఆయన కాస్త యాక్టివ్‌గా ఉంటారు అనేది అదే కూడా వింటున్నాం. యాక్టివ్‌గా ఉండటము అంటే ఇన్ ది సెన్స్ లోకల్‌గా ఉన్నటువంటి జనాల సమస్యల గురించి మాట్లాడటం. డిస్కస్ చేస్తున్నారు. హ్మ్. నీ నువ్వు ప్రభువు ఏం చెప్పాడో అది చెప్పు. కానీ నువ్వు మత బోధకుడిగా వచ్చి లోకల్ రాజకీయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తే మాకిబ్బంది. అందుకని ఇది గనక శృతి మించితే నిన్ను ఎలిమినేట్ చేస్తాం. అందుకని శృతి మించకుండా ఇదొక వార్నింగ్ కాల్ అనుకోవచ్చు. వార్నింగ్ కాల్ అనే పద్ధతిలోనే అతను కూడా మాట్లాడుతున్నాడు. అవును. అంటే వేరే మోటో ఉంది అనే విషయం అర్థం కావట్లేదు. ఇంకా చాలా మందున్నారు. వాళ్ళ పేర్లు కూడా బయట చెప్తానని అన్నారు. ఇప్పటికైతే విశ్వేశ్వర రాజు గారి పేరైతే అనుమానం ఉంది అని బయట చెప్పారాయన. అంతే అంతే. అంటే పూర్తిగా వివరాలు పోలీస్ వెర్షన్ ఏంటనేది ఇంకా బయటికి రావాలి. ఒకవేళ నిందితులు ట్రాక్ అయితే వాళ్ళేం చెప్తారు అనేది కూడా తెలియాలి. ఇప్పటివరకు ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు. క్లెయిమ్ చేసుకునే కల్చర్ కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు ఎందుకు పోలీసులు పట్టుకోలేదు? ఈజీ అంటే చాలా సందర్భాల్లో దొరకటం అంత తేలికేం కాదు. అంటే దాడి చేసిన వాళ్ళు పారిపోయి అంటే రెక్కీ చేసుకుని వాళ్ళు రిట్రీట్‌కి కూడా అన్ని మార్గాలు పెట్టుకునే దాడి చేస్తారు. అదేదో స్పాంటేనియస్‌గా జరిగిన దాడి కాదు. హ్మ్. వాళ్ళు మార్క్ చేసి ఇక్కడ దాడి చేయాలి అనుకుని ప్లాన్ చేసి స్కీమ్‌లో ప్రిప్లాన్డ్ చేసిన ఉంటదంతా. ఉంది. పద్ధతిగా చేసిన దాడే అది. టార్గెట్ చేసి దాడి చేశారు. అయితే దాడి ఎందుకు జరిగింది అనేది ఎక్కడో చోట రివీల్ చేస్తారిప్పుడు. రివీల్ చేయటం అనేది నెమ్మదిగా జరుగుతుంది. ఇమ్మీడియేట్‌గా జరగదు కానీ నెమ్మదిగా చెప్తారు. ప్రస్తుతానికైతే పరిస్థితిని సద్దుమణిగేలా చేయటం కోసం ఆ రాజుగారు అలా మాట్లాడుతున్నాడు. హ్మ్. ఇప్పుడు మోర్ హిందూగా మారిపోతున్నారు చాలామంది నాయకులు. ఈ మోర్ హిందూగా మాట్లాడుతూ అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న, కాంగ్రెస్ పార్టీలో ఉన్న, కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హిందువులు అయ్యుండి అగ్రకులాల వాళ్ళు అయ్యుంటే వాళ్ళల్లో నుంచి ఒక హిందూ తన్నుకుని బయటకు వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో బాగా కనిపిస్తోంది. ఎక్కువ కనిపిస్తోంది ఆ ధోరణి. అవును. ఇంతకు ముందు తక్కువ ఉండేది. అంటే వీళ్ళందరిలో ఉన్నటువంటి కామన్ థింగ్ ఏంటంటే వీళ్ళు హిందువులు అనేది. ఆ హిందూ బ్రెయిన్స్‌ని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు ఢిల్లీలో కూర్చుని. వాళ్ళ ఆపరేటివ్ సిస్టమ్ హిందుత్వ. ఆ హిందుత్వ అనే ఆపరేటివ్ సిస్టమ్ నుంచి హిందూ మతం ప్రమాదంలో ఉంది, నీ మతం ప్రమాదంలో ఉంది అని వాళ్ళ బ్రెయిన్స్‌లోకి పంపు చేస్తూ ఉంటారు. ఆ పంపు చేస్తున్నప్పుడు ఇదిగో ఫలానా చోట బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువులను చంపారు ముస్లింలు, ఇలా పంపపోతూ ఉంటుంది సమాచారం. అలా వ్యతిరేకత పెంచటం, ఇంకొక మతం మీద వ్యతిరేకత పెంచటం. ఎవరి మతంలో ఉన్న గొప్పతనం గురించి వాళ్ళు చెప్పుకుంటే ఇబ్బంది లేదు. పక్క మతం గురించి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడే గొడవ. అలాంటి గొడవలు క్రియేట్ చేయటం కోసమే వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు తిరుపతి కొన్ని వేల మంది వెడతారు రోజు. వెళ్ళిన వాళ్ళందరూ పక్క మతాన్ని తిడితే ఎంజాయ్ చేసే మెంటాలిటీ ఉండేది కాదు, ఉండదు కూడా. వాళ్ళేదో వెళ్ళి కాసేపు అక్కడ దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళే తప్ప ఒక ప్రోగ్రాంలోకి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళని కూడా ఏదో ఒక ప్రోగ్రాంలోకి డ్రైవ్ చేసే పనులు చేస్తున్నారు వీళ్ళు. అది కాస్త ఇబ్బందికరమే సార్. ఒక రకంగా ఇబ్బందికరమే చెప్పాలంటే ఇబ్బందికరమే ఈ దాడులు ఇంకా పెరిగిన ఆశ్చర్యం లేదు. అంటే వాళ్ళల్లో రాజకీయ చైతన్యం ఉండకూడదు, మేము ఏం చేసినా నోరెత్తకూడదు, సరెండర్ అయ్యి ఉండాలి. సరెండర్నెస్. అంతే. అంటే మీ వెన్నుముక్కలలో వంగే లక్షణం డెవలప్ చేసుకోండి అని మైనారిటీ మతాలకి ఒక కాషన్ నోటీస్ ఇచ్చాడు ఆయన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.